తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో టీపీసీసీ ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి మంత్రివర్గ సభ్యుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. చిన్న మధ్య తరహా కంపెనీలకు స్థిరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం అక్కడి నాయకత్వం సృష్టించిందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. పీఎం నరేంద్ర మోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా బాగుందని ప్రశంసించారు. భారత్లో తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, అక్కడ పెట్టుబడులు లాభదాయకమని మేము విశ్వసిస్తున్నామని అన్నారు. ఇకపై ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైలులో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎల్హెచ్బి కోచ్లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో 100 మందిని ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, 1,00,000 మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో కూటమి నేతలు హాజరు కానున్నారు. స్టాక్ మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎర్లీ సెషన్లో నిఫ్టీ 24,517 పాయింట్లు, సెన్సెక్స్ 81,163 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మీడియా, ఫార్మా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. తెలంగాణ మంచిర్యాల జిల్లా చెన్నూరులో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస థియేటర్ అద్దాలను అభిమానులు ధ్వంసం చేశారు. సినిమా ప్రదర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమాను ఎందుకు ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. మరోవైపు ఆళ్లగడ్డలో కొందరు ఆకతాయిలు స్క్రీన్ చించివేశారు. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఆయన పిఎస్లో హల్చల్ చేసినందుకు కేసు నమోదైంది. దీంతో ఇవాళ ఉదయం ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన తలుపు లాక్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోకి వెళ్లేంత వరకు ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చితి తప్పదని నిపుణులు అంటున్నారు. వెళ్లిపోయే ఈ 2 నెలల్లో జో బైడెన్ డీప్ స్టేట్ పరిష్కరించలేని విధంగా ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు. దక్షిణ కొరియాలో ప్రతిష్టంభన, ఫ్రాన్స్లో అనిశ్చితి, బంగ్లాలో అల్లర్లు, ఉక్రెయిన్కు మిస్సైళ్ల సరఫరా తదితర విషయాలు ఉదాహరణగా చూపుతున్నారు. మహారాష్ట్ర సీఎం మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తున్నారు. ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరవుతున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటిస్తారు. ఏపీ శ్రీహరికోటలోని షారు నుంచి నేడు సాయంత్రం 4:12 పిఎస్ఎల్వి C-59 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాళకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాలను ఇకపై నెలకు 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. సమావేశాలకు 3 రోజుల ముందుగానే అన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు పంపాలని సీఎస్ సూచించారు. పుష్ప 2 విజయం సాధించిందని చెబుతూ డైరెక్టర్ ఆర్జీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ మూవీ టీంకు కంగ్రాట్స్, అల్లు ఎప్పుడు మెగా 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 అని రాసుకొచ్చారు. టికెట్ ధరల పెంపును సమర్థించారు. ఆంధ్రాలో ప్రకాశం, బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒంగోలు, పుల్లల చెరువు, కనిగిరి, చీరాల, గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాల్లో ఉదయం నుంచి విస్తారంగా వాన పడుతోంది. బంగాళాఖాతం నుంచి వస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎక్కడైనా మద్యం షాపు వద్దని మహిళలు నిరసన తెలపడం సహజం. కానీ ఆధిపత్య పోరులో భాగంగా నెల్లూరు జిల్లా గండిపాలెంలో బ్రాందీ షాప్ కావాలంటూ పలువురు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఓ పార్టీకి చెందిన వ్యక్తులు 2 వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం మద్యం షాపు వద్దని, మరో వర్గం కావాలని ఆందోళన చేశాయి. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతోంది. యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ షాబ్లీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరుగుతోంది. 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్కు అవకాశం ఉంది. పార్వతీపురంలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి చేశారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, తీన్మార్ డ్యాన్సులతో హంగామా చేస్తున్నారు. అయితే జై జగన్, జై జోగారావు, జై అల్లు అర్జున్ అని వైసీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ నెల 21, 22 తేదీల్లో గజపతి నగరంలో జరగనున్న ఎస్ఎఫ్ఐ 32వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఎల్బీజీ భవనంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ను ఆవిష్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి పోలీస్ స్టేషన్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి శాంతి భద్రతలపై సమీక్షించారు. అనంతరం గంజాయి, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా సుజయ్ కృష్ణ రంగారావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి విజయనగరం జిల్లాకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి కోటలోని తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ నెల 6 నుండి జనవరి 8 వరకు జరిగే రెవెన్యూ సదస్సులు మొక్కుబడిగా కాకుండా సమస్యల పరిష్కార దిశగా జరగాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఆర్డీఓలు, తహసీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. రెవెన్యూ సమస్యలన్నిటికీ ప్రజల మధ్య పరిష్కారం జరగాలని, వాస్తవాలను గ్రామ సభల్లోనే వివరించాలని సూచించారు.